అసలు ఇలాంటి క్రికెట్ భువనగిరిపల్లిలో తప్పితే ఇంక ప్రపంచంలో ఎక్కడ ఆడరేమో. మ్యాటర్లోకి వస్తే ఈరోజు సండే కాబట్టి మా ఊర్లో ఉన్న స్కూల్ గ్రౌండ్ కాడికి అయితే వచ్చేసా. ఇలాంటి క్రికెట్ మీరు ఎప్పుడు ఆడుండరు, అసలు చూసే ఉండరు ప్రపంచంలో మా భువనగిరిపల్లిలో తప్పితే. ఎందుకు బ్రో అంత పెద్ద మాట అనేవంటారా? ఒకసారి మీరే చూడండి మా గ్రౌండ్ ఎలా ఉంటుందో. మా దగ్గర నార్మల్ 360 డిగ్రీస్ క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది. బట్ మా వాళ్ళు అయితే ఇక్కడ ఆడేదానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇంట్లో ఏముంది బ్రో, ఇంత ఈజీగా ఆడొచ్చు ఏముంది ఇక్కడ అంటావా? ఈ క్రికెట్ లో స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఎంత మంది అయినా ఆడొచ్చు, ఎంత మంది అయినా బ్యాటింగ్ చేయొచ్చు. ఇదేం గేమ్ బ్రో, ఇది చాలా ఈజీగా ఉంది, ఈజీగా ఆడేస్తాం అనుకుంటావా? అక్కడే పప్పులో కాలేసావు బ్రో. ఇక్కడ రూల్స్ చూస్తే నీకు దిమ్మ తిరిగిపోద్ది అసలు. ఇక్కడ మీకు ఒక చెట్టు కానొస్తుంది కదా, ఈ చెట్టు డైరెక్ట్ తగిలితే అవుట్. అలానే దాని కింద ఒక సిమెంట్ ప్లేస్ కానొస్తుంది చూడండి, దాని మీద డైరెక్ట్ పడినా అవుటే. అలానే ఇక్కడ ఒక బోర్ పైప్ కానొస్తుంది చూడండి, దీని పక్కన పడితే నో స్కోరు. డైరెక్ట్ స్కూల్ పైకి వెళ్తే అవుట్ అనమాట. అలానే స్కూల్ పక్కన ఒక ట్యాంకీ కానొస్తుంది చూడండి, ఆ ట్యాంకీ దగ్గర వరకు స్కోర్ ఉంటాయి, ట్యాంకీ అవతల పడితే అవుటే. ఇక్కడ మీకు రెండు చెట్లు కనొస్తున్నాయి కదా, ఈ రెండు చెట్లు కూడా రూల్స్ ఉంటాయి. ఈ చెట్లుకి సర్టెన్ ప్లేస్ వరకు 6 ఉంటుంది, అలానే కింద తగిలితే నో స్కోర్ ఉంటుంది. ఇలాంటి గేమ్ మీరు ఎప్పుడైనా చూసారా? చూసింటే కామెంట్ చేసేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి, ఎవరైనా ఇలాంటి గేమ్ ఆడారా అని. ఈ క్రికెట్ గురించి ఇంకా డీటెయిల్ కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా పార్ట్ 2 అయితే కూడా చేస్తా.